గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పులిహోర, చింతపండు పులిహోర చేస్తున్నాను. ఎలాగూ నెక్స్ట్ వీక్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను పులిహోర చేసుకోవడానికి 250 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ని నేను రైస్ కుక్కర్లో వండుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని వన్ 1:2 రేషియోలో వాటర్ పోసుకొని అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నేను రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. మరొక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని తాలింపుకు పల్లీలు, పచ్చిశనగపప్పు, రైస్ అది కుక్ అయిపోయి రెడీగా ఉంది. 7-8 పచ్చిమిర్చి, నేను చింతపండు గుజ్జు అది రెడీగా ఉంచుకున్నాను. 250 గ్రామ్స్ రైస్కి 125 ml చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చింతపండు గుజ్జు అది అందరికీ ఉడకపెట్టుకోవటం వచ్చని నేను చూపించట్లేదు, అందుకని ఎంత వేసుకున్నానో కొలత ప్రకారం చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు. జీడిపప్పు ఆప్షన్, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. అల్లం వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది పులిహోర. అలాగే 1/2 స్పూన్ ఆవాలు. ఇక నుంచి సింపుల్గా డైలీ ఒక ప్రసాదం రెసిపీ షేర్ చేస్తాను శ్రావణ శుక్రవారాలు అది చేసుకోవడానికి. అలాగే ఒక 4 ఎండుమిర్చి. తాలింపు అది బాగా వేగిపోయింది. అలాగే కొంచెం ఇంగువ. అందరూ ఆవు పులిహోర అలా చేసుకుంటారు కానీ మేము ఇలాగే చేసుకుంటాము. అలాగే కొంచెం కరివేపాకు. నేను ఆ కప్తో 1 కప్ చింతపండు గుజ్జు వేసుకున్నాను. అది 125 ml కప్పు. నేను తీసుకున్న చింతపండు లిటిల్ బిట్ స్వీట్గా ఉంటుంది. అలాగే ఇందాక రైస్ ఉడికించుకున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక 1 స్పూన్ వేసుకున్నాను సాల్ట్. సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకుంటాను. అలాగే 1 స్పూన్ బెల్లం కూడా వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి అన్నం కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఆ అన్నాన్ని ఒక బేసిన్లోకి తీసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు అది వేసుకుంటే బాగుంటుంది. రైస్ కుక్కర్లో వండుకుంటే అన్నం అది బాగా పొడి పొడిగా వస్తుంది పులిహోరకి వాటికి. కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకొని కలుపుకోవటమే.
పులిహోరకి ఆయిల్ అది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడే కలుపుకుంటున్నాం కాబట్టి అప్పుడే పులుపది రైస్కి పట్టదు. ఒక 1 అవర్ అయినా తింటే బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసుకునే చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసుకునే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఎలాగో ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కాబట్టి అందరూ ట్రై చేయండి నచ్చితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.